మనతో వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం అయితే హన్మకొండ బస్ స్టాప్ చింతలుగా ఇప్పటికి ఇది 5వ బస్సు గాయస్ మేము ఎక్కబట్టి మన బస్సులో పరిస్థితి ఇది గాయస్. గంట మోగుతోంది పగల పొగల సెగరగిలేను మూడే కాలం వచ్చింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన చిరోసా వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం అయితే హన్మకొండ బస్ స్టాప్ నుంచి పరకాలకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి ఒక సపోర్టింగ్ స్టేషన్కు అయితే ఉంది గాయస్, హన్మకొండ వరంగల్ సపోర్టింగ్ స్టేషన్. ఇక్కడైతే ప్రతి ఒక్క బస్సెస్ అయితే ఉంటాయి. ప్రజెంట్ లహరి లాంటివి, రాజధాని అలాంటి బస్సెస్ కూడా ఉన్నాయి. మనం వచ్చేసి ఒకసారి స్టేషన్ అయితే ఓవరాల్ వ్యూ అయితే చూపిస్తాను గాయస్. మీరు లైక్ చేసి కామెంట్ చేసే వరకు ఇలాంటి బస్ జర్నీ కంటెంట్ వాళ్ళకైతే ఈ వీడియో అయితే సజెస్ట్ చేయబడుతుంది. మనం వచ్చేసి హన్మకొండ బస్ స్టాప్లో అయితే ఉన్నాం గాయస్. ఇది వచ్చేసి ఒక సపోర్టింగ్ స్టేషన్ ఆఫ్ వరంగల్. ఇక్కడ అయితే సుమారు 15 స్టాప్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ వచ్చేసి మనమైతే ఎంక్వైరీ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్దాం. ఎంక్వైరీ కౌంటర్ అయితే ఈ విధంగా ఇక్కడైతే ఉంది గాయస్. ఇక్కడైతే ఎంక్వైరీ కౌంటర్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఎంక్వైరీ కౌంటర్. సరే నోటీస్ బోర్డ్ అయితే చూద్దాం గాయస్. ఓవరాల్ నోటీస్ బోర్డ్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ బస్సెస్ వచ్చేసి లహరిను, మన రాజధాని లాంటి ఎలక్ట్రిక్ బస్సెస్, మరి అన్ని బస్సెస్ అయితే ఉన్నాయి. క్రౌడ్ అయితే చాలా ఫుల్ అయింది గాయస్. మనం వచ్చేసి పరకాలు వెళ్ళబోతున్నాం. పరకాల్ ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చేసి 9 గాయస్. బస్సు అనేది ఇంకా రాలేదు. ఇక్కడైతే స్టాల్స్ కూడా ఉన్నాయి గాయస్. ఇక్కడ మంచి ఒకటి ఆప్షన్ అయితే ఇచ్చారు గాయస్. ఇక్కడ ఏటీఎం కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ మీకు అవపడుతుంది కదా ఏటీఎం. సో గాయస్ ఇక్కడ క్రౌడ్ అయితే అవపడుతుంది కదా. ఈ క్రౌడ్ వచ్చేసి మొత్తం అయితే పరకాల బస్ కోసం అయితే ఉన్నారు గాయస్. ఇక్కడ నోటీస్ బోర్డ్ అయితే అవపడుతుంది కదా. మొత్తం 9th నెంబర్ ప్లాట్ఫామ్ అయితే ఇక్కడైతే వీళ్ళందరూ పరకాల బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో గాయస్ వీళ్ళు వచ్చేసి మొత్తం పరకాల బస్ కోసమే గాయస్. వీళ్ళందరూ పరకాల బస్ అయితే రైట్ నో పరకాల బస్ అయితే లేదు. వీళ్ళ జనాలు అంతా మొత్తం పరకాల బస్ కోసమే గాయస్. మనకు సీట్ దొరకడం చాలా కష్టం. మన ముందు అయితే ఒక ఎలక్ట్రిక్ బస్ అయితే ఉన్నది. అదేంటిది పరకాల మొత్తం క్రౌడ్ స్కిప్. మనైతే వెళ్దాం ఒకసారి. మనకైతే సీట్ అయితే అవైలబుల్ కోసం. సో గాయస్ ఇక్కడ భూపాలపల్లి బస్సు అయితే ఉంది కదా. కాళేశ్వరం నుంచి అయితే రిటర్న్ వచ్చేసింది. బస్సు అయితే ఇప్పుడు పరకాలకు అయితే వెళ్ళిపోతుంది. మనకి బస్సులో అయితే ఒకసారి ట్రై చేద్దాం సీట్ దొరకనికైతే. అబ్బా డైరెక్ట్ విండోలోకి వెళ్ళి చింపాడు బస్సు ఓవరాల్. సో గాయస్ ఎట్ టైం అయితే 3 బస్సెస్ వచ్చినాయి. నేను ఆ బస్సు అయితే ఎక్కినా, కానీ ఆ బస్సులకి వెళ్ళి దిగానా. ఇక్కడ సీట్స్ అయితే లేవు మనకైతే. ఆ బస్సు కూడా భూపాలపల్లి అయితే పోతే పరకాల మీదకి వెళ్ళే. ఆ బస్సులో ఒకసారి సీట్స్ అయితే ట్రై చేద్దాం. మనం వచ్చేసి 3 o'clock అయితే హన్మకొండ బస్ స్టాండ్కి అయితే వచ్చినాం గాయస్. ఇప్పుడైతే మనకైతే బస్ వచ్చేసి రైట్ టైం వచ్చేసి 4:40 అవుతుంది గాయస్. ఇప్పుడైతే మనకు సీట్ దొరికింది. ఆ 2 సేమ్ రోడ్ అది ఉన్నది. ఈ బస్ ఏందో కానీ మొత్తం గంట సేపు మొత్తం చెమటలుగా మొత్తం చెమటలు కాసి గంట సేపు అయితే బస్ ఎక్కి. నేను బస్ స్టాండ్కి వచ్చేసి 3 o'clock వచ్చిన. ఇప్పుడు టైం వచ్చేసి 4:38 అయితే టైం. సుక్కలు పెడతాను మరకల రైడ్ ఏందో కానీ సుక్కలు పెడతాను. నేను ముందు 3 బస్సెస్ ఉన్నాయి. ఆ బస్సులు అయితే మన విండో సీట్ దొరకలే. మీకు ప్రీవియస్ వీడియో షాప్లో చూసారు కదా. ఆ బస్సులో అయితే ఫ్రీ చార్జ్ దొరకలే. అందుకే ఇది రైడ్ ఏందో కానీ మొత్తం సుక్కలు పెడతాను. ఇప్పటికి ఇది 5వ బస్సు. సీట్ అయితే మన లాస్టే దొరుకుతుంది. రే ఏందిరా కచ్చేపులు మీరు మారారా ఇక చిచ్చా. ఇప్పటికి ఇది 5వ బస్సు కాదు మేము ఎక్కబట్టి. ఒక బస్సు ఇక్కడ తప్ప ఇంకేం లేదు.
3 o'clock వస్తే మనకైతే ఇప్పుడు 5 అవుతాయి. 2 hours బస్ స్టాండ్లో మొత్తం ఘోరంగా ఇబ్బంది అయింది గాయస్. ఇప్పటికి 7th బస్సుని ఎక్కబట్టి 7th బస్సు ఒక బస్సు కాకపోతే ఒక బస్సు దిగుడు ఎక్కుడు గాయస్. ఫైనల్గా పరకాలకు అయితే బస్సు అయితే దొరికింది. ఇది అయితే ఎంత టైం పడుతుందో ఏందో. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 5 అవుతుంది గాయస్. ప్రజెంట్ మనం వచ్చేసి హన్మకొండ బస్ స్టాప్లో అయితే ఉన్నాము. సరే ఈ ఎండ వల్ల అయితే సన్ అనేది చాలా డిమ్ అయితే అవపడుతుంది. ఇక్కడ ఒక డీలక్స్ బస్ అయితే ఉన్నది. ఇక్కడైతే మీకు రాజధాని బస్ అయితే కనబడుతుంది గాయస్. అదైతే అది వచ్చేసి ఛార్జింగ్ స్పాట్. మన ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే ఉన్నాయి కదా, ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే ఛార్జింగ్ అనేది అక్కడనే పెడుతున్నారు. వరంగల్ డిపో 1 అని ఉంది కదా. మొత్తానికి అయితే క్రౌడ్ అయితే ఫిల్ అయ్యారు. కానీ ముందరైతే కొంతమంది ఎక్కుతున్నారు. వాళ్ళ కోసం అయితే బస్ కొంచెం స్లోగా అయితే పోతున్నది. మీకు ఒక బస్సు కనబడుతుంది కదా, బస్సు వచ్చేసి లహరి బస్సు స్లీపర్. ఎక్కడి బెంగళూరు, వరంగల్ నుంచి బెంగళూరుకి అయితే పోతుంది. రిజిస్ట్రేషన్ వచ్చేసి వరంగల్ రిజిస్ట్రేషన్. బెంగళూరు వెళ్ళే బస్ స్లీపర్. ప్రజెంట్ వచ్చేసి మనం హన్మకొండ అవుటర్లో అయితే ఉన్నాం. బస్ స్టాండ్ అవుటర్లో ఇటు సైడ్ అయితే వెళ్తుంది. ఇది రైట్ సైడ్ అయితే వెళ్తుంది బస్సు. రైట్ సైడ్ నుంచి వెళ్ళి ములుగు రోడ్డు వెహికల్ అయితే వెళ్తుంది. ఒకటే హైవే గాయస్. లొకేషన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అందుకే సాయంత్రం పూట అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాం. ఖమ్మం ఎక్స్ప్రెస్. హన్మకొండ అవుటర్. లహరి బస్సు ట్రావెలర్ స్లీపర్ గాయస్. హన్మకొండ బస్ స్టాండ్ మనతో పాటు ఎంతో వస్తుంది. ప్రజెంట్ మనం వచ్చేసి అలంకార్ జంక్షన్లో అయితే ఉన్నాం కదా. ఇది వచ్చేసి అలంకార్ జంక్షన్ ముందు అయితే సిగ్నల్ వెళ్ళి ముందు కనిపిస్తుంది కదా రోడ్డు. మనం అయితే ఆ రోడ్లోకి అయితే వెళ్ళాలి. అయితే యూటర్న్ చేసుకొని మనం ముందైతే ఒక బస్సు అయితే కనిపిస్తుంది కదా. బస్సు వచ్చేసి మనతో పాటు ఈక్వల్గా అయితే ట్రావెల్ చేస్తుంది. రైట్ నా మనం వచ్చేసి 1000 పిల్లర్ టెంపుల్ దగ్గర అయితే ఇక్కడ చాలామంది పోలీసెస్ అయితే ఉన్నారు. ఎవరికో అర్థమైంది లేదా, చాలామంది నవ్వుతున్నారు. హన్మకొండ నుంచి వెళ్ళి పరకాలకు అయితే టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు టీజేఎస్ఆర్టీసీ. నా దరిద్రమైన జర్నీ ఇది, ఎందుకో అర్థమవుతుంది. బస్ వచ్చేసి మొత్తం అయితే ఫిల్ అయింది. అందరూ అయితే లాస్ట్ వరకు అయితే వచ్చారు. ఇంకోళ్ళు చాలామంది అయితే ఫుల్ అయ్యారు క్రౌడ్ అయితే. బస్ వచ్చేసి ఆన్ టైం పోతుందా లేదా చూడాలి. ఒకటే రోడ్డు స్ట్రెయిట్ పరకాలకైతే. డిస్టెన్స్ వచ్చేసి హన్మకొండ నుంచి అయితే 25 కిలోమీటర్స్. కెనాల్ మొత్తం అయితే ఎండిపోయింది. వాటర్ అనేది లేదు. కింద లాస్ట్కి అయితే ఉన్నాయి కొంచెం వాటర్ లైట్గా. ఈ లాస్ట్ సీట్ వల్ల అయితే బ్లాగింగ్ అనేది సరాబర్ అయితే రావట్లేదు. బరాబర్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వాయిస్ ఓవర్ అయితే మ్యాక్స్ అయితే ఇస్తా. ప్రజెంట్ మనం వచ్చేసి అయితే ఎన్ఎస్ఆర్ దగ్గరలో అయితే ఉన్నాము. ఒకసారి
వీడియో క్లారిటీ అయితే చూడండి గాయస్. ఈ రూట్ స్టేట్ ఉంది కదా, ఈ రూట్ స్టేట్ వచ్చేసి ఏటు నగరం అయితే వెళ్తుంది. ఏటు నగరం మరియు ములుగు కూడా అయితే వెళ్తుంది. అదేనండి సమ్మక్క సారక్క జాతర ఉంది కదా, అటు సైడ్ అయితే వెళ్తుంది. ఆరన్ అయితే ఎప్పుడు కూర్చున్నాను ఏంటంటే మనకైతే డబల్ లైన్ రూట్ అయితే వచ్చింది కాబట్టి ఆరాపల్లి దాటినాక అయితే ఈ డబల్ లైన్ రూట్ నుంచి అయితే మనం చక్కగా స్ట్రేట్గా అయితే వెళ్తే ఎన్హెచ్ హైవే అయితే వస్తుంది. ఎన్హెచ్ హైవే దగ్గర స్ట్రీట్గా వెళ్ళాలి గైస్. ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుంది కదా. ఇక్కడ ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుంది కదా. ఆర్చ్ వచ్చేసి ఒకటి ఇట్లా జంక్షన్ లాగా అయితే ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఇది ఆర్చ్ అనేది ఒక ఆర్చ్ లెక్క అయితే తయారు చేస్తున్నారు థీమ్ అనేది. సో గైస్ మనమైతే ఎన్హెచ్ హైవే అయితే ఎక్కువ ఈ సౌండ్ అయితే మస్తు వస్తుంది గైస్. వీళ్ళు మన బస్ కోసం వెయిటింగ్ ఆపుతారా చూద్దాం. మనకి సర్వీస్ రోడ్ల మీదకి అయితే ఎన్హెచ్ హైవే అయితే ఎక్కువ పోతున్నాం. ఈ ఎన్హెచ్ హైవే మీదకి వెళ్ళి స్ట్రేట్గా 7 కిలోమీటర్స్ గైస్. స్ట్రేట్ ఎక్కడ స్టాప్ అయినా ఉండదు. స్ట్రేట్కి అయితే ఒకటే స్పీడ్ మ్యాక్సిమం 70 అయితే కొడుతున్నారు స్పీడ్ అయితే చేసి. సిటీలో 70 కొట్టండి, ఇక్కడ హైవే మీద ఎంత కొడుతుందో చూడాలి స్పీడ్. మెయిన్ రోడ్డుకి అయితే వచ్చాము. ముందర ఒక నోటీస్ బోర్డు అయితే అవపడుతుంది. మ్యాక్సిమం స్పీడ్ అయితే 8 అయితే కొడుతున్నాడు గాయస్. వాయిస్ అనేది సరే క్లారిటీ ఉందో లేదు చూడండి. సరే వీడియో అనేది షేక్ అయితే ఘోరంగా అవుతుంది. 80 హైవే కదా, ఎన్హెచ్ హైవే కాబట్టి 80 కొడుతున్నాడు మ్యాక్సిమం స్పీడ్. ఇక్కడ ఒక దర్గా అయితే అవపడుతుంది కదా, మీకు వచ్చేసి ఒక దర్గా. గూడపాడ దగ్గర అయితే ఉన్నాం గాయస్. ఒకసారి బస్ సౌండ్ అయితే వినండి. ఇటు సైడ్ లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి గాయస్. నెక్స్ట్ లెవెల్ లొకేషన్స్ అయితే ఆల్ట్రా వైడ్ యాంగిల్ అయితే పెట్టి చూపిస్తున్నాను. మన ఇప్పుడు ఇది ఆల్ట్రా వైడ్ చూపించినప్పుడు అయితే మన స్పీడ్ వచ్చేసి 90 కొడుతున్నాయి గాయస్. 90 స్పీడ్ అయితే క్లోజ్ చేస్తున్నాడు. మన బస్సులో పరిస్థితి పండుకుంటున్నారు, నిలబడుతున్నారు. మన బస్సులో పరిస్థితి ఇది గైస్. ఆరపల్లి నుంచి మనం ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఎన్హెచ్ హైవే. ఏడు నగరమును ములుగు వెళ్ళే రోడ్ గైస్. ఇది వచ్చేసి మనం వచ్చేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడైతే మీకైతే ఇక్కడ దూరంలో అయితే ఎన్ఎన్సార్ కన్వెన్షన్ అయితే అవపడుతుంది గైస్. ఈ ఎండ వల్ల సన్ షైనింగ్ అనేది పోయింది. ఎండ
కింద అయితే బీవత్సంగా ఉంటుంది కదా. అయితే ఈత నగరం అయితే వెళ్దాం. ఇక్కడ ఒక స్టాప్ అయింది 1 minute. దూరంగా ఒక నోటీస్ బోర్డు అయితే అవపడుతుంది కదా, జూమ్ చేస్తాం. పరకాల 15 కిలోమీటర్లు, హైదరాబాద్ 50 కిలోమీటర్స్, భూపాలపల్లి 43, కిషన్ బస్సు అయితే తీసిండు. స్కిప్పింగ్ నోటీస్ బోర్డు NH 353 స్టేట్ రోడ్ guys, ఒకటే స్టేట్ రోడ్. ఈ సైడ్ అయితే లారీలు అయితే చాలా బాగా తిరుగుతాయి guys. ఇటు నుంచి ఒకటే రోడ్, రైట్ సీదా పరకాల బస్ స్టాండ్. ఇక్కడైతే ఫార్మింగ్ అనేది చేస్తున్నారు guys. ఆల్ట్రా మైడింగ్ ఇలా కవర్ బాగుంది కొండ. మీకు దూరంగా ఇక్కడ కొండలు అయితే అవపడుతున్నాయి కదా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. మొత్తం వచ్చేసరి మొత్తం పొగ అయితే ఉన్నాయి కదా, పొగ వల్ల అయితే మీకు క్లారిటీ అనేది అవపడలేదు. ఇదిగో ఇక్కడైతే కొండలు ఉన్నాయి కదా, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కొండలు అయితే. మొత్తం చూసినా కానీ ఈ రోడ్డు మొత్తం వచ్చేసి అరటి తోటలు అయితే ఉన్నాయి. మొత్తం ఈ ఫార్మింగ్ అంతా అరటి తోటలు అయితే ఒక 10 కిలోమీటర్స్ చూస్తున్నా. మొత్తం అరటి తోటలు అయితే ఫార్మింగ్ చేస్తున్నారు. ఇంతకుముందు మీకు దూరం నుంచి ఒక కొండ చూపించినాం కదా, ఆ కొండ దగ్గరికి అయితే మనం వచ్చినాము. ఇక్కడ చెట్లు అనేది ఏమని డిస్టర్బెన్స్ చేసినాము. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కదా కొండ అయితే. చెట్లు అయితే డిస్టర్బెన్స్ అయితే చేస్తున్నాయి. చెట్ల వల్లనే బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఏదో పుష్ప మూవీలు అక్కడ ఉన్నాయి కదా, సేమ్ అట్లనే ఉన్నాయి కదా కొండలు. ఊరు పేరు బోర్డు అది మాన్నారపేట కదా, మాన్నారపేట గ్రామం. సగం మంది అయితే ఇక్కడనే దిగుతున్నారు. దిగండి, దిగుదాం. మా బస్సు ఖాళీ అవుతుంది. ఈ లొకేషన్ అయితే దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఈ చెట్లు అనేది లేకపోతే మస్తు ఉండదు. సార్ చూపిస్తావు చెట్లు అయితే ఇక్కడ కవర్ క్లోజ్ అయిపోతున్నాయి. నెక్స్ట్ లెవెల్ బ్యూటిఫుల్ రెడ్గా రెడ్ కలర్లో ఇటువంటి ఫిల్టర్ పెట్టకుండా పెడుతున్నా. రెడ్ కలర్లో నెక్స్ట్ లెవెల్. ఈ లొకేషన్ వచ్చేసి మాన్నారపేట అవుటర్ జాయ్. నెక్స్ట్ లెవెల్.
ఏదో పీస్గా ఏదో పరగా రోడ్డు డిస్టర్బ్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి లొకేషన్స్. అదే సన్సెట్ అయితే అవుతుంది అటు సైడ్. సన్సెట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కానీ మన సైడ్ సీట్ లేదు. ఈ రూట్ వచ్చేసి రేగొండ వెళ్ళే రూట్. ఈ రూట్ కనుక రేగొండ భూపాలపల్లి వెళ్ళే రూట్ ఇది. ఇది వచ్చేసి పర్కాల స్టాచ్యూ. ఒక భూపాలపల్లి బస్ అయితే వెళ్తుంది. భూపాలపల్లి రూట్ ఏమన్నా ఇరికిచ్చిన బస్సులలో రైట్ నో మనం వచ్చేసి పరకాల చౌరస్తాలో అయితే ఉన్నాం గాయస్. ఇక్కడ వచ్చేసి ఒక మార్కెట్ అయితే ఉంది కదా, మార్కెట్లో అయితే ఉన్నాం. పరకాల స్టేషన్ అవుట్లుక్. క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు. మన బస్సులో పిల్లలు అయితే తిరుగుతాం మొత్తం. సో గాయస్, నా జీవితంలో ఇంత దరిద్రమైన బస్సు అయితే ఎప్పుడు ఎక్కాలి, కానీ ఎక్కాల్సి వచ్చింది. ఇదాం భూపాలపల్లి డిస్ట్రిక్ట్. మనకైతే ఒక బస్సు అయితే ఉన్నది వరంగల్కి అయితే. ఆ బస్సు అయితే ఎక్కాలి. ఈ పరకాల బస్ స్టాండ్లో అయితే స్టాప్స్ వచ్చేసి 10 స్టాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ముందైతే అవపడుతుంది గాయస్. వీళ్ళంతా పరకాల పీపుల్స్.